జాయినర్స్ ఇక్కడ ఉన్న కొత్త వాళ్ళందరి కోసం అండి ఈ రోజు మీ వంతు వచ్చింది. యువర్ థ్రోన్ రైట్ నౌ. సో కమన్ జాయినర్స్. మీరు వచ్చినట్లయితే మీతో కలిసి మనతో కలిసి ఒక కొత్తగా ఒక అద్భుతమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి ప్రపంచాన్ని అలాగే ఐశ్వర్యంతో కూడుకున్నటువంటి ఆనందాన్ని మనం పొందుకోవచ్చు. సో ఒకటైతే నిజమండి, ఎవరినైనా అడగండి, ప్రశాంతత ఎప్పుడు దొరుకుతుందో తెలిసిన సరైనటువంటి అంటే తగినంత డబ్బు ఉన్నప్పుడు. ఫీజు కట్టాలంటే ఆలోచించకుండా రెడీ కట్టేద్దాం. ఒక మంచి కారు కొనాలంటే రెడీ కొనేద్దాం. ఏదైనా మంచి హౌస్ కొందాం. అంటే మన దగ్గర ఇనఫ్ మనీ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు హ్యాపీగా నిద్రపోతాం. అంతేగాని సరిగా డబ్బులు ఎందుకు, పొద్దున్నే పిల్లల ఫీజు ఎలా కట్టాలి, మరి రెంట్ కట్టాలి, లేదా ఇంకేదన్నా దానికి ఫీజు పే చేయాలి, ఇంకొక ఈఎంఐ కట్టాలి, కారు ఈఎంఐ కట్టాలి, హౌస్ ఈఎంఐ, ఇలాంటి వాటితో ప్రశాంతత రాదు. ఆ ప్రశాంతత ఎప్పుడు వస్తుందంటే ఇనఫ్ మనీ మన దగ్గర ఉంటే ఏదైనా సరే మనం పే చేయగలం అనేటువంటి కాన్ఫిడెంట్ మనకున్నప్పుడు ప్రశాంతంగా నిద్రపోతాం. ఆ ప్రశాంతతగా మీకు రావాలి అంటే ప్లీజ్ ఫ్రెండ్స్, రాబోయే 10 నిమిషాలు జాగ్రత్తగా వినండి. నిజంగా ఎంత గొప్ప ప్రాజెక్ట్ లో మనం ఉన్నామనేసి మీరే ఒక నిర్ణయానికి వస్తారు, అందులో డౌటే లేదు. సో ముందుగా మన యొక్క బిజినెస్ లో మొదటిగా ప్రోడక్ట్ క్యూర్ సెల్ అనే ఒక అద్భుతమైనటువంటి సంజీవిని లాంటి ప్రోడక్ట్ అండి. క్యూర్ సెల్ పేరులోనే ఏముంది చూడండి, సెల్ ని క్యూర్ చేస్తుంది. సో ఇన్ని మిరాకిల్స్ ఎందుకు చేయగలుగుతుందంటే ఇక్కడ మనకు అందరికి ప్రతి ఒక్కరికి కూడా ఎంటైర్ బాడీ బిల్డప్ విత్ సెల్స్. కణాలతోనే మన శరీరం నిర్మితమైంది. కణాలు బాగున్నాయి అంటే దాంతో తయారైనటువంటి టిష్యూ బాగుంటుంది, దాంతో తయారైనటువంటి అవయవాలు బాగుంటాయి, దాంతో తయారైనటువంటి మన యొక్క శరీరం బాగుంటుంది. అంటే మన కణాలు బాగుంటే అవయవాలు బాగుంటాయి. ఏమేమి అవయవాలు ఇంపార్టెంట్ మనకు? ప్రతి ఒక్క ఆర్గాన్, ఎస్పెషల్లీ మనకు ఏదైతే ఇంటెస్టైన్ జీర్ణాశయం ఏదైతే ఉందో, అలాగే లంగ్స్, తర్వాత కిడ్నీ, తర్వాత లివర్, హార్ట్ అండ్ బ్రెయిన్. దీస్ ఆర్ ఆల్ మేజర్ ఆర్గాన్స్. ఇవి ఎప్పుడైతే పర్ఫెక్ట్ ఫంక్షనింగ్ ఉంటుందో దెన్ ఓన్లీ మనం అందరం కూడా హ్యాపీగా మన యొక్క లైఫ్ ని లీడ్ చేయగలం, హెల్తీగా ఉండగలం. సో ఇవన్నీ కూడా దేంతో నిర్మితమై ఉంటాయి? కణాలు వాటితోటి ఉంటాయి. కాబట్టి కణాలు ఎప్పుడైతే బాగుంటాయో ఆటోమేటిక్ గా అవయవాలు బాగుంటాయి. అవయవాలు బాగుంటే మన శరీరం బాగుంటుంది, మనం ఆరోగ్యంగా లైఫ్ లీడ్ చేయొచ్చు. అందుకే మన యొక్క కంపెనీ ఒక ఇన్నోవేటివ్, ఒక అద్భుతాన్ని కనుగొన్నది, అదే క్యూర్ సెల్. అందుకే కణాలు అంటే జబ్బు కోసంగా తయారు చేయలేదు ప్రోడక్ట్ ని. జబ్బుకు కారణమైనటువంటి ఆ కారణాన్ని మనం కానీ, ఆ మూల ఏదైతే ఉందో ఆ మూలాన్ని కానీ మనం నయం చేయగలిగితే ఎంటైర్ బాడీ బాగుంటుంది, ఎంటైర్ సిస్టమ్ బాగుంటే ఏ జబ్బు దరికి రాదు. కాబట్టి ఈ ప్రోడక్ట్ అనేది నాట్ ఓన్లీ మెంట్ ఫర్ ఎవరైతే ఇల్నెస్ తో బాధపడుతున్నారో వాళ్ళ కోసం కాదండి. ఇల్నెస్ తో బాధపడని వాళ్ళు అంటే రాబోయేటువంటి మనకి ఏదైనా డిసీజ్ వస్తుంది అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. ఇప్పుడు కూడా ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు రాకుండా చేసుకునేది ఇప్పుడు నుంచే తయారు చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. అలాగే ఒకవేళ ఉన్నా కూడా మంది అద్భుతాలు చేస్తుంది. ఒకటి వై క్యూర్ సెల్. చూడండి, ఈ క్యూర్ సెల్ అనేది ఎన్ని ప్రాబ్లమ్స్ ని ఇప్పటికే ఎంతో మంది వేల టెస్ట్ మోనిస్ రేపు మీరు సండే వచ్చినట్లయితే రేపు మీకు తెలుస్తుంది. మార్నింగ్ సెషన్ లో క్లియర్ గా ఎన్ని టెస్ట్ మోనిస్ అండి, ఎన్నో అద్భుతాలు చేయవచ్చు. చూడండి, డయాబెటిక్, పింపుల్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్, స్ట్రోక్, మెన్స్ట్రువల్ పెయిన్, లేడీస్ కి అయితే ఒక అమృత సంజీవని. ఎన్నో ప్రాబ్లమ్స్ వాళ్ళు ఒకరికి చెప్పుకోలేరు. చాలా గైనిక్ ఇష్యూస్ ఉంటాయి. వాటన్నిటి కూడా సింగిల్ సొల్యూషన్ మన క్యూర్ సెల్. పీసీఓడి ప్రాబ్లం కావచ్చు, ఫైబ్రాయిడ్ ప్రాబ్లం కావచ్చు, మెన్స్ట్రువల్ పెయిన్ కావచ్చు, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ లేడీస్ ఫేస్ చేస్తుంటారు. ఈవెన్ హస్బెండ్ తో కూడా షేర్ చేసుకోలేనటువంటి కొన్ని గైనిక్ ఇష్యూస్ ఉంటాయి. వాటన్నిటిని కూడా సమూలంగా వాటి నుంచి మనం ఉపశమనం పొందేందుకు ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ మన క్యూర్ సెల్. అలాగే బ్యాక్ పెయిన్, నీ పెయిన్, అలాగే జాయింట్ పెయిన్స్, ఎనీ పెయిన్స్, వీటన్నిటికి కూడా ఉపశమనం మన యొక్క ప్రోడక్ట్ ద్వారా కలుగుతుంది. సో ఇట్ ఈస్ నాట్ ఏ మెడిసిన్. మళ్ళీ చెప్తున్నాను, ఇది మెడిసిన్ కానే కాదండి. ఎందుకంటే మీరు కావాలంటే గూగుల్ చేసుకోవచ్చు. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అంత అద్భుతమైనటువంటి ఇంగ్రీడియంట్. ఇందులో అస్ట్రాజెంతా, అలాగే ఫైబర్, ఆపిల్ స్టెమ్ సెల్, అలాగే గ్రేప్ స్టెమ్ సెల్. మన యొక్క మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆపిల్ స్టెమ్ సెల్, అలాగే గ్రేప్ స్టెమ్ సెల్. ఆపిల్ స్టెమ్ సెల్ మాలస్ డొమెస్టికా, అలాగే గ్రేప్ స్టెమ్ సెల్ వచ్చేసరికి ఇసోలార్ విటీస్. ఈ రెండు అద్భుతమైనటువంటి మేజర్ ఇంగ్రీడియంట్స్.
వీటికి సపోర్టివ్ గా ఈ బార్లీ గ్రాస్, బ్లాక్ కోహోస్, క్లోరల్ ఎక్స్ట్రాక్ట్, అలాగే బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, అకాబెర్రీ, అలాగే ఒమేగా 369. దీస్ ఆర్ ఆల్ వండర్ఫుల్ ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ కలిసి మన క్యూర్సెల్ ని సంజీవినిగా తయారు చేయడం ఒక సినర్జిస్టిక్ బ్లెండ్, అద్భుతమైనటువంటి బ్లెండ్ ఇది. సో ఈ యొక్క ప్రోడక్ట్ ముందుకే మనకు ఇన్ని అద్భుతాలు చేస్తుంది. మనకు క్యూర్సెల్ స్నో ఫాస్ట్ స్టెమ్ అనే పేరుతో ఒక ప్రోడక్ట్ ని మనము ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఇక్కడ ఉన్న అద్భుతమైన ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి మనం ఎప్పుడైతే కన్జ్యూమ్ చేస్తామో దీన్ని కన్జ్యూమ్ చేయడం ద్వారా ఎలాగా మనకు హెల్ప్ అవుతుంది అంటే మన స్కిన్ సంబంధించిన, అది స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే వాళ్ళ స్కిన్ కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే మనకు వచ్చేసి వయసు పెరిగే కొద్దీ చర్మం పైన కనపడే ఛాయలు కావచ్చు, లేదంటే ఇతరత్ర అలర్జీల వల్ల వచ్చే మచ్చలు, మొటిమలు, ఇటువంటి వాటి కావచ్చు, వీటన్నిటిని కూడా ఛాలెంజ్ చేయడంలో, వీటన్నిటి నుంచి మనకు విముక్తి కలిగించడంలో చాలా అత్యంత అద్భుతంగా ఈ స్నో ఫాస్ట్ స్టెమ్ అనేది ఉపయోగపడబోతుంది. డియర్ లీడర్స్, ఒకసారి ఆలోచించండి. ఆకర్షణీయంగా అందంగా కనపడాలని ఎవరికి ఉండదు. మీకు, నాకు, మనందరికీ, ప్రతి ఒక్కరికి కూడా చర్మము ఎంత కాంతివంతంగా మెరిసిపోతుంటే అంతటి అద్భుతంగా మొహంలో వచ్చేసి వర్చస్సు అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే మొహంలో వర్చస్సు పెరుగుతుందో చిరునవ్వు ఆటోమేటిక్ గా వస్తుంది. ఎప్పుడైతే ఆ చిరునవ్వుతో ఎదుటి వ్యక్తిని మీరు పలకరిస్తారో ఆ ఎదుటి వ్యక్తి నుంచి చాలా పాజిటివ్ అద్భుతమైన రెస్పాన్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. అలాగా స్కిన్ హెల్త్ అనేది అద్భుతంగా మనకు వచ్చేసి ఇంప్రూవ్ చేయబోతోంది. ఇక్కడ మనకు వచ్చేసి స్కిన్ లో చాలా లేయర్స్ ఉంటాయి. మనకు వచ్చేసి ఇక్కడ కొలాజన్ అనేది మనకు ఇంప్రూవ్ చేస్తుంది. మన బాడీలో కొలాజన్ అనేది ప్రొడక్షన్ అవుతుంది. ఎంత కొలాజన్ ప్రొడక్షన్ పెరిగే కొద్దీ స్కిన్ హెల్త్ అనేది పెరుగుతుంది. అండ్ మన బాడీలో వచ్చేసి తేమ శాతం, చర్మంలో తేమ శాతం పెరిగే కొద్దీ చాలా మనకి ఎలాస్టిసిటీ అంటే సాగే గుణం అనేది చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి ముఖ్యంగా వయసు పెరుగుతున్న ఛాయలని చెప్పాను. మొహం పైన మొహంలో మడతలు కావచ్చు, లేదంటే మనకు వచ్చేసి కళ్ళ చుట్టూ మనకి క్యారీ బ్యాగ్ లాగా వచ్చే ఇవి కావచ్చు. ఫైన్ లైన్స్ అంటాం, అంటే లైన్స్ లాగా మనకు రావచ్చు. వయసు పెరిగే కొన్ని నల్లగా మనకు వచ్చేసి మచ్చలు కూడా వస్తుంటాయి. వీటన్నింటిపైన చాలా అత్యంత అద్భుతమైన ప్రభావవంతంగా పనిచేస్తుంది ఈ ప్రొడక్ట్. స్కిన్ కేర్ కి అసలు దీనికి మించిన తిరుగులేని ప్రోడక్ట్ అని చెప్పవచ్చు దీనిని. అలాంటి స్నో ఫాస్ట్ స్టెమ్ అనేది కొత్త ప్రోడక్ట్ మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. దీని ధర క్యూర్సెల్ లాగానే 6,850 రూపాయలు. మనకు వచ్చి 2+1 3 ప్యాకెట్స్ అనేది రావడం జరుగుతుంది. సో జిఎస్టీతో కలుపుకున్న 6,850 రూపాయలు. ఇందులో కూడా మనకి ఏంటంటే ఒక్కొక్క ప్యాకెట్ లో 20 సాచెట్లు చొప్పున 60 సాచెట్లు వస్తాయి. డైలీ ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి ఎంటీ స్టమక్ మనం తీసుకోవాలి. ఎప్పుడైతే మీరు ఎంటీ స్టమక్ దాన్ని తీసుకున్న తర్వాత మనకు చాలా అద్భుతంగా మనకు అనేది పని చేస్తుంది. 60 సాచెట్లు ఒక నెలకి మీకు ఇది రావడం జరుగుతుంది. దీని తర్వాత మరొక సమస్య, అంతర్లీనంగా ప్రతి కుటుంబంలోనూ ఒకటి సమస్య అనేది మనకు పెరుగుతోంది, చాలా విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల సమాజంలో చాలా రకాల రుగ్మతలకి, ఇబ్బందులకి కారణం అవుతుంది. మెయిన్లీ ఏమంటే ఇప్పుడున్న విపరీతమైన ఒత్తిడితో కూడిన ప్రస్తుత జీవితంలో ప్రస్తుత ఉద్యోగి, వ్యాపారస్తులని లేకుండా ప్రతి ఒక్కరూ మిడిల్ క్లాస్ లో వచ్చేసి ఈ సమస్య చాలా విపరీతం అయిపోయింది. చాలా ఒత్తిడి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మనకు వచ్చేసి మెన్స్ విగర్ అండ్ వైటాలిటీని ఇంప్రూవ్ చేయడంలో చాలా అద్భుతంగా మనకు ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ దీనివల్ల ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో మనకు దాన్ని సింపుల్ గా చెప్పాలంటే సెక్సువల్ హెల్త్ అనొచ్చు. సో అటువంటి వాటిపైన చాలా అద్భుతంగా మనకు ఉపయోగపడుతుంది. మెయిన్ గా వచ్చేసి ఈ హెల్త్ మెన్స్ హెల్త్ చాలా చక్కగా ఉందంటే అర్థం ఏంటి అంటే నర్వస్ సిస్టమ్స్ బాగా పనిచేస్తుంది. దాంట్లో ఇబ్బంది ఉందనుకోండి, దాన్ని బాగు చేసే అవకాశాలు కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒకటి కావాలనే కోరిక పెంచే అవకాశం అనేది ఉంది. ఇలాగా మనకి నెక్స్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఏదైతే ఉందో దాని యొక్క ఇంబ్యాలెన్స్ అయినా కూడా మనకి ఈ హెల్త్ లో, మెన్స్ హెల్త్ లో ఇబ్బందులు అవుతాయి. అదే రకంగా మనకు వచ్చేసి మస్కులర్ స్ట్రెంగ్త్ అంటే మనకు కండరాల్లో శక్తి అనేది పెరుగుతుంది. ఇంకా జిమ్ బాడీ చేసే వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అదే విధంగా మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడం ద్వారా హార్ట్ హెల్త్ కూడా మనకు చాలా చక్కగా ఉంటుంది. సో ఈ రకంగా ఈ ప్రోడక్ట్ అనేది అన్ని రకాలుగా మెన్స్ కి చాలా చాలా ఉపయోగపడే ప్రోడక్ట్ అని మనం చెప్పవచ్చు. మన దీని ధర మనం తీసుకున్నట్లయితే 6,850. సేమ్ 2 ప్యాకెట్లు వస్తాయి. ఒక్కొక్క ప్యాకెట్ లో 15 సాచెట్లు ఉంటాయి. డైలీ ఒక సాచెట్ ని సాయంత్రం పూట మనకు ఎంటీ స్టమక్ తీసుకోవాలి. ఎప్పుడైతే మీరు తీసుకుంటారో ఇలాగా మనకు ఒక నెల రోజుల పాటు ఈ ప్రోడక్ట్ వస్తుంది. సో ఇది అత్యంత అద్భుతమైన మనకు రిజల్ట్ అనేది మీకు ఇవ్వబోతోంది డియర్ లీడర్స్. దీని తర్వాత మనం మరో కేటగిరీలోకి వెళ్తున్నాం, ఇంకో కొత్త కేటగిరీలోకి. ఈ కొత్త కేటగిరీలో మనం చూసుకున్నట్లయితే ప్యూర్
అయోనియా, అయోనైజ్డ్ వాటర్. మనకు ఏం డిఫరెన్స్ ఏముంది నార్మల్ గా ఉన్న వాటర్ కి, దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ ఏంటనేది వాళ్ళు రీసెర్చ్ చేసినప్పుడు దాంట్లో వచ్చిన ఆ రిజల్ట్ వచ్చినది ఏంటంటే, ఆ రీసెర్చ్ లో అయోనైజ్డ్ ఆల్కలైన్ వాటర్ అనేది, ఆల్కలైన్ వాటర్, ఆల్కలైనిటీ ఆఫ్ ది వాటర్ అనేది ఒకటి, మైక్రో క్లస్టరింగ్ వాటర్ అనేది ఒకటి, మైక్రో క్లస్టరింగ్. రెండోది ఓఆర్పి అంటే ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ అనేది ఆ వాటర్ కి ఎక్కువగా ఉండడం. ఇది కాకుండా ఇంకొక చోట హంజా జాతి అని చెప్పేసి అక్కడి ప్రజలు వచ్చేసి తాగే వాటర్ లో హైడ్రోజన్ రిచ్ ఉండడం. సో అక్కడ కూడా మనకి చాలా ఆరోగ్యపరంగా బెనిఫిట్స్ ఉండడం. ఇవి చూసిన తర్వాత ఎస్, ఏదైనా వాటర్ లో మనకి 4 అంశాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఆ వాటర్ హోలీ వాటర్ లాగా మనకు వచ్చేసి ఏం చేస్తుంది అంటే అక్కడ హీలింగ్ లో, మన హీలింగ్ ప్రాసెస్ ని ఇంప్రూవ్ చేయడంలో మనకు చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి దీన్ని ఈ రీసెర్చ్ చేసిన సైంటిస్టులందరికీ కూడా నిజంగా దీనిపైన కనుక్కున్న, ఈ విషయాలు కనుక్కున్న వాళ్ళకి నోబెల్ పురస్కారాలు కూడా దొరికాయి. మరి ఏంటి మన ప్యూర్ అయోనియా అనేది మనకు ఎందుకు దీని గురించి ఈరోజు డిస్కస్ చేయాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్న ఈ వాటర్, సరే ఈ 4 రకాల క్వాలిటీ ఉన్న వాటర్ ని మనం ప్రతిరోజు తాగాలంటే హిమాలయాల నుంచి, గంగోత్రి నుంచి తెచ్చుకోవాలి, లేదంటే జంజం వాటర్ మనకు మక్కా నుంచి తెచ్చుకోవాలి, లేదంటే జర్మనీ, ఫ్రాన్స్, మెక్సికో నుంచో తెచ్చుకోవాలి, లేదా హంజా జాతి ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి తెచ్చుకోవాలి. అది కుదురుతుందా అంటే మన దైనందిన జీవితంలో అంటే కుదరదు. కాబట్టి మన సైంటిస్టులు ఏం చేశారంటే, సౌత్ కొరియాలోని మన కంపెనీ అక్కడ ఏం చేశారు, 1982లో ఈ కంపెనీ ప్యూర్ అయోనియా కంపెనీ అనేది స్టార్ట్ అయిందండి. ఈ హోలీ వాటర్ లో ఏవైతే గుణాలు ఉన్నాయో అటువంటి గుణాలతో మనకు వచ్చేసి ప్యూర్ అయోనియా అనే ఒక మెషిన్ తయారు చేసి 4 రకాల అంశాలతో, ఈ గుణాలతో మనకి వాటర్ ని ఇచ్చే విధంగా మనకు ఈ అయోనైజర్స్ ని తయారు చేయడం జరిగింది. మరి ఇక్కడ దీని వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే సుపీరియర్ హైడ్రేషన్, అంటే మన బాడీలోకి తొందరగా ఫాస్ట్ గా వాటర్ మాలిక్యూల్స్ అనేది వెళ్ళడం జరుగుతుంది. అండ్ న్యూట్రలైజెస్ అసిడిటీని మనకు రాకుండా, అసిడిటీ పూర్తిగా మనకంటే దాని యొక్క సమస్య నుంచి బయటపడేస్తుంది, ఇమ్యూనిటీని స్ట్రెంగ్ చేస్తుంది, ఫ్రీ రాడికల్స్ ని ఫైట్ చేస్తుంది, మనకి హార్ట్ హెల్త్, కిడ్నీ హెల్త్ అనేది బాగుపడతాయి. ప్రతి ఒక్కరికి మనకి ఇది సేఫ్ అనేది అవుతుంది. మరి ఈ రకమైన మనకి మషిన్ ఏదైతే ఉందో అయోనైజర్, ఇవి 3 మోడల్స్ ప్రస్తుతానికి మనకి 3 రకాల మోడల్స్ లో అవైలబుల్ ఉంది. మొట్టమొదటిది 5 ప్లేట్స్ బేసిక్ మెషిన్. దీని ధర జిఎస్టీ కాకుండా 1,67,733 అవుతుంది. జిఎస్టీతో కలుపుకుంటే 30,000, జిఎస్టీతో కలుపుకుంటే 1,97,000 అవుతుంది. 7 ప్లేట్స్ మషిన్ జిఎస్టీతో పాటు 2,35,000 అవుతుంది. అదే 12 ప్లేట్ మషిన్ మనకు వచ్చేసి జిఎస్టీతో పాటు 3,50,000 అవుతుంది. మరి మన బిజినెస్ పరంగా మనకు వచ్చేసి ఇక్కడ బిజినెస్ వాల్యూమ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. 5 ప్లేట్ మెషిన్ కి 800, 7 ప్లేట్ మెషిన్ కి 1000 అండ్ 12 ప్లేట్ మెషిన్ కి 1,500 బీవీ అనేది రావడం జరుగుతుంది. మరి దీని గురించి ఇంకా డీప్ గా మీకు ఇన్ఫర్మేషన్, మనకి నాలెడ్జ్ కావాలంటే మాత్రం మంగళవారం, శుక్రవారం ఉదయం 6:50 సెషన్స్ కి మీరు అటెండ్ అవ్వండి. అటెండ్ అయితే వీటి గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే బిజినెస్ ప్లాన్ లో మనం ఇంతకంటే ఎక్కువ చెప్పలేం కాబట్టి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, పాయింట్ టు పాయింట్ ప్రతి ఒక్కటి కూడా మనకు అద్భుతమైన ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. సో డియర్ లీడర్స్, మరి ఈ వీటిని మనం తీసుకుంటున్న ఈ ప్రొడక్ట్స్ అనేది మనకు అన్ని కూడా ఉన్నాయి. వీటి ద్వారా ఒక మ్యాజిక్ అనేది క్రియేట్ చేయబోతున్నాం. ఇటువంటి అద్భుతమైన ప్రొడక్ట్లు అన్ని కూడా చాలా జెన్యూన్ ప్రొడక్ట్స్, వీటిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ అని చెప్పేసి మనకి ఎన్నో రకాల సంస్థలు మనకి సర్టిఫికేట్ ఇచ్చాయి. మన కంపెనీ కూడా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ లో మనకి రిజిస్టర్ అయింది. తర్వాత వచ్చేసి కన్స్యూమర్ అఫైర్స్ లో రిజిస్టర్ అయింది. అండ్ జిఎస్టీ, ఎవ్రీథింగ్, ఎఫ్ఎస్ఎస్ఏ, ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క రకమైన సర్టిఫికేట్స్ అనేది మనకి ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఎఫ్ఎస్ఎస్ఏ, ఐఎస్ఓ, ఎఫ్ఎస్ఎస్సి, హెచ్ఏ, సిసిపి, జిఎంపి, ఐఎస్ఓ 901/2015 ఆర్గానిక్ సర్టిఫికేట్, కోషర్, ఇలా అన్ని రకాల మనకు అంటే మన భారతదేశంలో వ్యాపారం చేయడానికి అవసరమైన అన్ని రకాల సర్టిఫికేట్స్ ని కలిగి ఉంది. అండ్ ఇక్కడ 1 సేల్ అంటే ఏదైతే క్యూర్ సెల్ కావచ్చు, క్యూర్ సెల్ స్నోఫాస్ట్ స్టెమ్ కావచ్చు, క్యూర్ సెల్ బ్లాస్ట్ స్టెమ్ కావచ్చు, ఏదైనా సరే ఒక సేల్ అంటే 50 బీవీ, 6,850 రూపాయలు 50 బీవీ అనేది మనకు కౌంట్ అవుతుంది. ఇక్కడ మనకు ఇన్కమ్ ని ఎన్వైసి, న్యూ యంగ్ కరెన్సీ రూపంలో మనకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. 1 ఎన్వైసి ఈక్వల్ టు 90 రూపీస్, 90 రూపాయలు అనేది మనకు దాని విలువ ఉంటుంది. సో ఈ రెండింటిని బాగా గుర్తుపెట్టుకోండి. మనకు ఫర్దర్ గా మనం దానిపైన మనకు ఇవన్నీ పాయింట్స్ అన్ని కూడా మనం వాటిని డిస్కషన్ లోకి వస్తాయి. సో ఇక్కడ మనం ఎప్పుడైతే మీరు ఈ ప్రోడక్ట్ కొన్నారో, మీరు ఒక కస్టమర్, మీరు ఒక కన్స్యూమర్, మీరు ఒక డిస్ట్రిబ్యూటర్ అయితే, మీరు ఎప్పుడైతే కొని ప్రోడక్ట్ ని వాడుకుని దాన్ని ఆనందం పొంది, ఆ ఆనందాన్ని నేను ఒక్కడే కాదు 10 మందికి, 100 మందికి, 1000 మందికి, 1,00,000 మందికి నేను షేర్ చేయాలనే ఉద్దేశంతో మీరు ఎప్పుడైతే దాన్ని ప్రమోషన్ స్టార్ట్ చేస్తారో అప్పుడు మీరు బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ బిజినెస్ స్టార్ట్ అయిన వెంటనే మీకు 7 రకాల ఇన్కమ్ కి మీరు ఎలిజిబుల్ అనేది అవుతారు. అందులో మొట్టమొదటిది డైరెక్ట్ ఇన్కమ్, రెండోది కస్టమర్ కేర్ ఇన్కమ్, మూడోది మ్యాచింగ్ ఇన్కమ్, నాలుగోది స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్, ఐదోది లైఫ్ టైం రివార్డ్స్, ఆరోది ర్యాంక్ అచీవ్మెంట్స్, ఏడోది ఫీల్డ్ ఎంకరేజ్మెంట్ బోనస్. ఇక్కడ బిజినెస్ వాల్యూమ్ అనే పదం మనం ఎక్కువగా వాడడం జరుగుతుంది. బిజినెస్ వాల్యూమ్ అనే కూడా మనకి 190 రూపీస్ అనేది అవుతుంది. ఇందులో మొట్టమొదటిగా డైరెక్ట్ ఇన్కమ్. డైరెక్ట్ ఇన్కమ్ అనేది ఏదైతే ఉందో అది 10% ఆన్ బీవీ.
మీరు ఏదైతే బిజినెస్ వాల్యూమ్ ని ప్రమోట్ చేస్తున్నారో ఆ బిజినెస్ వాల్యూమ్ పైన మీకు 10% అనేది ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వ్యక్తికి స్టెమ్ సెల్ ని లేదా బ్లాస్టెమ్ ని లేదా స్నోఫాస్టెమ్ ని ప్రమోట్ చేశారు. నా 6,000 మూడిట్లో ఏది తీసుకున్నా 6,850, దానికి 50 BV బిజినెస్ వాల్యూమ్ అనేది రావడం జరుగుతుంది. ఆ 50 BVలో 10% అంటే 5 BV. 5 BV మీన్స్ 5 NYC. ఈ 5 NYC అంటే ఎంత అవుతుంది? మనకు ఒక్కొక్కటి 90 రూపాయల ప్రకారంగా 450 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. అదే ఇంకో పర్సన్ కి మీరు ఏం చేశారు? ప్యూర్ అయోనియా 7 ప్లేట్ మెషిన్ ప్రమోట్ చేశారు. 7 ప్లేట్ మెషిన్ కి వచ్చే బీవీ ఎంత అంటే 1000 BV. దానిపైన 10% అంటే 100 NYC. ఒక్కొక్క NYC 90 రూపాయల ప్రకారంగా 9,000 రూపాయలు మీకు డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ రకంగా మీరు ఎంత మందినైనా కూడా ప్రమోట్ చేయవచ్చు, ఎంత మందినైనా డైరెక్ట్ రెఫరల్ గా వేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి వాళ్ళ ద్వారా వచ్చిన బిజినెస్ వాల్యూమ్ ఏదైతే ఉందో దానిపైన 10% మీకు డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఇది ఫస్ట్ ఇన్కమ్. దీని తర్వాత మ్యాచింగ్ ఇన్కమ్. మ్యాచింగ్ ఇన్కమ్ ఏదైతే ఉందో మీకు 2 టీమ్స్ ఉంటాయి, టీమ్ ఏ, టీమ్ బి. టీమ్ ఏ వైపు 1000 BV బిజినెస్ అయింది, టీమ్ బి వైపు 1000 BV బిజినెస్ అయింది అనుకుందాం. ఇక్కడ ఇది మ్యాచింగ్ అంటే రెండు జత 1000 జత అయినట్లే. ఇలా జత ఏదైతే మ్యాచ్ అయిందో ఆ మ్యాచింగ్ పైన 10% ఇక్కడ మ్యాచింగ్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. 10% 1000 BV పైన 10% అంటే 100 NYC. 100 NYC ఇంటూ 90 రూపీస్ అనేది తీసుకుంటే ఏదైతే ఉందో 9,000 రూపాయలు మ్యాచింగ్ ఇన్కమ్ కూడా ఇక్కడ మీకు 9,000 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. మరి ఈ మ్యాచింగ్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు ఎలాగంటే మ్యాచింగ్ ఇన్కమ్ అనేది ఇక్కడ మనకు 15 ర్యాంకులు ఉన్నాయి. టోటల్ 15 ర్యాంకులు ఉన్నాయి. ఈ 15 ర్యాంకుల్లో మొదటి నుంచి ఫస్ట్ టు 5 ర్యాంక్స్ 5th ర్యాంక్ వరకు ఏదైతే ఉందో ఈ మ్యాచింగ్ ఇన్కమ్ కి క్యాపింగ్ లిమిట్ అనేది ఉంటుంది పర్ డే, డైలీ. రోజుకి 45,000 రూపాయలు వరకు మీరు సంపాదించే అవకాశం 1 స్టార్ నుంచి 5 స్టార్ వరకు, అప్ టు 5 స్టార్ వరకు మనకి ఇక్కడ ఈ మ్యాచింగ్ ఇన్కమ్ అవకాశం కల్పిస్తుంది. 5 స్టార్ తర్వాత ర్యాంకు మనకు వచ్చి సిల్వర్ అని. ఎప్పుడైతే మీరు సిల్వర్ అవుతారో, సిల్వర్ అండ్ అబోవ్ ర్యాంక్స్ నెక్స్ట్ 15వ ర్యాంక్ వరకు కూడా పర్ డే ఇదే మనకి ఏదైతే మ్యాచింగ్ ఇన్కమ్ ఉందో అది 45,000 నుంచి డబుల్ 90,000 అనేది పర్ డే 90,000 రూపీస్ వరకు మీరు సంపాదించేదానికి ఈ మ్యాచింగ్ ఇన్కమ్ మీకు అవకాశం కల్పిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇన్కమ్ కస్టమర్ కేర్ ఇన్కమ్. కస్టమర్ కేర్ ఇన్కమ్ అంటే ఏమి అంటే ఇక్కడ మషిన్ మీ ద్వారా ఎవరైతే మషిన్ కొన్నారో, అయోనైజర్ మషిన్ కొన్నారో, ఆ అయోనైజర్ మషిన్ కొన్న వారికి ఒక అద్భుతమైన ఆఫర్ ఉంది. ఆఫర్ గురించి ఇక్కడ నేను స్లైడ్ రాలేదు, మిస్ అయినాను. సరే ఇప్పుడు చెప్తున్నాను. సో ఆఫర్ కొన్న కస్టమర్ కి ఆఫర్ ఏమంటే, ఎందుకంటే ఇంట్రొడక్టరీ ఆఫర్, కొన్న కస్టమర్ కి ఇంట్రొడక్టరీ ఆఫర్ ఏమంటే ఏదైతే కస్టమర్ కొంటున్నాడో, ఎగ్జాంపుల్ 7 ప్లేట్ మెషిన్ ఎంత అండి, అది జీఎస్టీతో కలుపుకుంటే 2,35,000. అంటే అందులో 30,000 జీఎస్టీ చేస్తే మిగిలినంత 2 లక్షలు. ఆ 2 లక్షల్లో 50% ఏదైతే ఉందో అంటే 1,00,000 రూపాయలు, నెలకి 3,333 రూపాయలు చెప్పున వారికి 30 నెలల్లో కొన్న కస్టమర్ కి 30 నెలలలో 50% క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్యాష్ బ్యాక్ 50% క్యాష్ బ్యాక్. అదే మనకు వచ్చేసి 12 ప్లేట్ మెషిన్ అనుకోండి. 12 ప్లేట్ మెషిన్ అంటే ఎంత అవుతుంది? 3,50,000. అందులో 50,000 మనకు వచ్చేసి ఇది జీఎస్టీ తీసేస్తే మిగిలింది 1,50,000 లక్ష. ఆ 3 లక్షలు 50% అంటే ఎంత? 1,50,000 లక్ష. అందులో నెలకు 5,000 రూపాయల ప్రకారంగా 30 నెలల పాటు 1,50,000 అనేది రిటర్న్ చేయడం జరుగుతుంది, క్యాష్ బ్యాక్ 50%. అలాంటి గొప్ప అవకాశం అనేది మన కంపెనీ ఇచ్చింది కస్టమర్ కి. సో ఇది ఎంతకాలం ఉంటుంది తెలియదు. ఇంట్రొడక్టరీ ఆఫర్ కింద ప్రోడక్ట్ ని మనం ఈ నెలలోనే మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఇంట్రొడక్టరీ ఆఫర్ కింద మన కంపెనీ ఇచ్చింది. ఇది ఎంతకాలం ఉండొచ్చు, మరి తర్వాత కంపెనీ తీసేయచ్చు. మరి అయితే అలా ఎప్పుడైతే మీరు కస్టమర్ కి క్యాష్ బ్యాక్ అనేది వచ్చిందో, ఈ కస్టమర్ కి మీరు సపోర్ట్ గా అతను ఈ మిషన్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఈ మిషన్ లో ఏదైనా ఆపరేటింగ్ ఎలా మనకు తెలియలేదన్నా, ఆ కస్టమర్ మీకు ఎప్పుడైనా ఫోన్ చేస్తే మీరు అమ్మేశాం దులుపుకునేసాం అని కాకుండా ఆ కస్టమర్ కి మీరు సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో కంపెనీ ఏం చేసిందంటే, మీరు అలా సేల్ చేసే ప్రతి కస్టమర్ కి వాళ్ళకు వచ్చే క్యాష్ బ్యాక్ అమౌంట్ ఏదైతే ఉందో దానిపైన 10%, అంటే మీకు వచ్చేసి ఒకవేళ కస్టమర్ కి 5,000 రూపాయలు మంత్లీ వెళ్తుంది అనుకోండి, మీకు మంత్లీ 500 అనేది ఆ కస్టమర్ కేర్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అలా 10 మంది కస్టమర్లు మీకు ఉన్నారనుకోండి, మీ ఇన్కమ్ నెలకు 5,000 అవుతుంది, ఓన్లీ కస్టమర్ కేర్ ఇన్కమ్.
అదే 100 మంది మీ కస్టమర్స్ అనుకోండి, ఓన్లీ కస్టమర్ కేర్ ఇన్కమ్ 50,000 అవుతుంది. ఈ రకంగా అన్లిమిటెడ్ గా మీరు ఎంతైనా ఈ కస్టమర్ పైన తీసుకోవచ్చు. మొట్టమొదటి ఫస్ట్ 3 కస్టమర్స్ పైన 10% ఉంటుంది. అదే 4వ కస్టమర్ పైన నుంచి ఫోర్త్ కస్టమర్ నుంచి 15% అంటే క్యాష్ బ్యాక్ పైన ఇంకా ఎక్కువ ఇన్కమ్ అవుతుంది. డియర్ లీడర్స్, ఇది కస్టమర్ కేర్ ఇన్కమ్ అనేది అద్భుతమైన ఇన్కమ్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్. అంటే ఇది ఎలాగంటే స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్, మీరు ఎగ్జాంపుల్ కి ఒకరిని ఇంట్రొడ్యూస్ చేశారు, ఎవరో ఎందుకో నన్నే ఇంట్రొడ్యూస్ చేశారు అనుకుందాం. నన్ను ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, నాకు సపోర్ట్ చేస్తారు, నాకు హెల్ప్ చేస్తారు. నేను ఎవరినైనా నా ఫ్రెండ్స్ తీసుకుని వస్తే వాళ్ళకి బిజినెస్ ప్లాన్ చెప్పడంలో మీరు సహాయం చేస్తారు. ఇందులో జాయిన్ అయిన తర్వాత మీరు సీనియర్ కాబట్టి. సో ఇలా మీ సహకారం వల్ల, మీ సహాయం చేయడం వల్ల నేనేమయ్యాను, నేను మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకుంటున్నాను. ఇందాక చెప్పాం కదా మ్యాచింగ్ ఇన్కమ్ అనేది. సో ఇక్కడ 10% మ్యాచింగ్ అయిన దానిపైన 10% మ్యాచింగ్ ఇన్కమ్ అనేది ఉంటుంది. అలాగా ఎగ్జాంపుల్ కి ఇందులో ఎగ్జాంపుల్ చూపించిన విధంగానే నాకు 9,000 మీరు నాకు హెల్ప్ చేశారు, నేను మ్యాచింగ్ ఇన్కమ్ 9,000 ఒక రోజులో సంపాదించాను అనుకోండి. ఇలా నాకు వచ్చిన మ్యాచింగ్ ఇన్కమ్ పైన మీకు 10% అనేది ఉంటుంది. ఇది నేను ఫస్ట్ లెవెల్, అంటే ఇక్కడ చూపించిన పిక్చర్ లో చూపించిన విధంగా ఫస్ట్ లెవెల్లో నేను ఉంటాను అనమాట. అంటే మీరు పైన ఉన్నారు, ఫస్ట్ లెవెల్లో ఉంటారు. నాలాగా ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్లకు కూడా మీరు సహాయం చేశారు, వాళ్ళకు కూడా మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చింది. ఆ మ్యాచింగ్ ఇన్కమ్ పైన కూడా, వాళ్ళకు వచ్చిన మ్యాచింగ్ ఇన్కమ్ పైన కూడా మీకు 10% అనేది స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ రావడం జరుగుతుంది. మరి దీన్ని తీసుకోవాలంటే క్వాలిఫికేషన్ ఏంటి, మినిమం 2 డైరెక్ట్స్ అనేది మీరు చేసి ఉండాలి. అదే విధంగా నేను మీ ఫస్ట్ లెవెల్, నేను కూడా కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తాను. మీకు నేను ఫస్ట్ లెవెల్ అయితే నేను ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తి మీకు సెకండ్ లెవెల్ అవుతాడు. అలా సెకండ్ లెవెల్ నాలాగా ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా ఇంట్రొడ్యూస్ చేసిన ప్రతి ఒక్కరు సెకండ్ లెవెల్ అవుతారు. వారు ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళు థర్డ్ లెవెల్, వారు ఇంట్రొడ్యూస్ చేసిన ఫోర్త్, వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తే 5th లెవెల్. మరి అయితే ఫస్ట్ లెవెల్ తీసుకోవాలంటే మీరు 2 డైరెక్ట్స్ చేసుకుంటే ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళపైన మీరు స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ తీసుకోవచ్చు. అదే సెకండ్ లెవెల్ తీసుకోవాలంటే ఇంకో 2 డైరెక్ట్స్ వేసుకోవాలి. థర్డ్ లెవెల్ కూడా తీసుకోవాలంటే ఇంకో 2 డైరెక్ట్స్. 4th లెవెల్ తీసుకోవాలంటే ఇంకో 2 డైరెక్ట్స్. 5th లెవెల్ కూడా తీసుకోవాలంటే ఇంకో 2 డైరెక్ట్స్. అంటే ఓవరాల్ గా 10 మందిని మీరు డైరెక్ట్ రెఫరల్స్ ని మీరు చేసినట్లయితే టోటల్ 5 లెవెల్స్ లో ఈ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది మీరు తీసుకోవచ్చు. డియర్ లీడర్స్, ఫస్ట్ లెవెల్ లో 10%, సెకండ్ లెవెల్ 10%, థర్డ్ లెవెల్ 10%, 4th లెవెల్ 10%, 5th లెవెల్ కూడా 10%. జనరల్ గా ఎన్నో కంపెనీల్లో మనకు వచ్చేసి స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అనేది ఉంది, చూసాను, నేను కూడా చూసాను. సెకండ్ లెవెల్ 5%, థర్డ్ లెవెల్ 2%, 4th లెవెల్ 1%, 5th లెవెల్ 0.5%. ఇలాగా పర్సెంటేజ్ అనేది తగ్గుతూ వచ్చింది. కానీ ఇక్కడ ఫ్లాట్ గా 10% ఉండడం వల్ల డియర్ లీడర్స్ హ్యూజ్ ఇన్కమ్ అనేది ఇక్కడ జనరేట్ కాబోతోంది. అవుట్ స్టాండింగ్ ఇన్కమ్, లైఫ్ టర్నింగ్ అయ్యే ఇన్కమ్ అనేది స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ ద్వారా మీకు రాబోతోంది. సో ఇది నెక్స్ట్ ఇన్కమ్. దీని తర్వాత రివార్డ్స్ ఫర్ లైఫ్ టైం రివార్డ్స్ అంటాం. ఇక్కడ మొత్తం 15 ర్యాంకులు ఉన్నాయి. ఈ 15 ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క ర్యాంకు మీరు సాధించే కొద్దీ ఆ ర్యాంకు సాధించిన తర్వాత మీరు నెక్స్ట్ వచ్చే రివార్డ్ అనేది కూడా ర్యాంక్ సాధించినందుకు ఆ ర్యాంక్ రివార్డ్ అనేది కూడా మీకు ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే మీరు ఫస్ట్ ర్యాంక్ ఏముంది 1 స్టార్. 2000 BV లెఫ్ట్ 2000 BV రైట్ మీరు ఎప్పుడైతే మ్యాచింగ్ చేసుకుంటారో మీరు 1 స్టార్ అవుతారు. మీకు 100 ఇన్వాయిస్ అంటే 9,000 రూపాయలు మీకు రివార్డ్ వస్తుంది. అదే 2 స్టార్ అనుకోండి, 3000 BV లెఫ్ట్ 3000 BV రైట్ అంటే అదనంగా ఆ 2,000 కాకుండా అదనంగా 3,000 వచ్చింది అనుకోండి, ఎంత అవుతుంది మీకు 150 NYC అంటే 13,500 అనేది మళ్ళీ వస్తుంది. 3 స్టార్ కి 5,000 BV లెఫ్ట్ 5,000 BV రైట్, ఇది పైది కాకుండా టోటల్ మనకు వచ్చేసి ఇక్కడ వచ్చే రివార్డ్ ఎంత 250 NYC, 22,500. ఈ రకంగా మొత్తం మన కంపెనీలో 5 స్టార్, సిల్వర్, రూబీ, గోల్డ్, ప్లాటినం, డైమండ్, డబుల్ డైమండ్, బ్లూ డైమండ్, బ్లాక్ డైమండ్, అంబాసిడర్, క్రౌన్ అంబాసిడర్ 15 ర్యాంక్స్ ఉన్నాయి. టోటల్ రివార్డ్ మొత్తం తీసుకుంటే ఇక్కడ క్యుములేటివ్ రివార్డ్ టోటల్ తీసుకుంటే మీకు వచ్చేది 50 లక్షల NYC. ఒక్కొక్క NYC 90 రూపాయలు అంటే టోటల్ మీకు 45 కోట్ల వరకు మీరు ఇక్కడ కేవలం రివార్డ్స్ మాత్రమే తీసుకోవచ్చు డియర్ లీడర్స్. గత 1.5 year లో మనకు టోటల్ గా ఇప్పటికి డబుల్ డైమండ్, బ్లూ డైమండ్ అంటే 12వ ర్యాంక్ వరకు కూడా మనకు లీడర్స్ అనేది సాధించున్నారు. అంటే ఇంకా మిగిలిన 3 ఖచ్చితంగా సాధ్యమయ్యే ర్యాంక్స్. కాబట్టి ఈ రోజు మీరు స్టార్ట్ చేయండి, మీరు కూడా దీన్ని ఖచ్చితంగా సాధించగలుగుతారు. నెక్స్ట్ లైఫ్ టైం రివార్డ్స్ తర్వాత మనకు ర్యాంక్ అచీవ్మెంట్స్. ర్యాంక్ అచీవ్మెంట్ రాయల్టీ, ఇది యాక్చువల్ గా ర్యాంక్ అచీవ్మెంట్ రాయల్టీ. రాయల్టీస్ అంటే జనరల్ గా ప్రతి కంపెనీలో ఎలా ఉంటాయంటే డియర్ లీడర్స్, టాప్ ర్యాంక్స్ కి వెళ్ళిన తర్వాత, హైయెస్ట్ ర్యాంక్స్ కి వెళ్ళిన తర్వాత ఈ ర్యాంక్ అచీవ్మెంట్ రాయల్టీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ టాప్ ర్యాంక్ వెళ్లే లోపల 5 ఏళ్ళు పట్టవచ్చు, 10 ఏళ్ళు పట్టవచ్చు, 15 ఏళ్ళు పట్టవచ్చు, 20 ఏళ్ళు పట్టవచ్చు, చెప్పలేం. కానీ ఇక్కడ
మన కంపెనీకి గొప్పతనం ఏమంటే 3 స్టార్ అనే ర్యాంకు స్టార్ట్ తోనే మనకు రాయల్టీ అనేది స్టార్ట్ చేస్తుంది. 3 స్టార్ అవడానికి కొంతమంది వచ్చేసి 1 వీక్ లో అయ్యారు, కొంతమంది 1 మంత్ లో అయ్యారు, కొంతమంది 2 months లో అయ్యారు. ఇలాగా ఎవరి కెపాసిటీ ప్రకారంగా వాళ్ళు మనం ఇక్కడ కావచ్చు. ఎనీ టైం లిమిట్ అనేది ఏమీ లేదు. 3 స్టార్ అయిన తర్వాత ఇక్కడ రాయల్టీ 1%, మీ డైరెక్ట్ రెఫరల్ టీమ్ ఆర్గనైజేషన్ పైన 1%, అక్కడ టర్నోవర్ పైన డైలీ టర్నోవర్ పైన 1% రావడం జరుగుతుంది. 5 స్టార్ అయితే 2%, సిల్వర్ అయితే 3%, గోల్డ్ అయితే 4%, డైమండ్ అయితే 5%. దీన్ని డిఫరెన్షియల్ కమిషన్, గ్యాప్ కమిషన్ బేసిస్ పైన మీ టీం మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఇంకొక అద్భుతమైన ఇన్కమ్, ఫీల్డ్ ఎంకరేజ్మెంట్ బోనస్. మరి ఈ ఫీల్డ్ ఎంకరేజ్మెంట్ బోనస్ ఏదైతే ఉందో, ఇక్కడ ఒక్కొక్క ఏదైతే మనం ఒక 1 స్టార్ 2 స్టార్ 3 స్టార్ ఇలా మీరు స్టార్లు అవుతున్నారు అనుకో, ర్యాంకులు సాధిస్తున్నారు. 1 స్టార్ అంటే అర్థం ఏంటి, మీ కింద ఆల్రెడీ టీం అనేది సెట్ వచ్చింది అని. మరి ఆ టీం కి సపోర్ట్ చేయాలంటే మీరు తిరగాలి. 2 స్టార్ అయ్యారంటే ఇంకొంచెం తిరిగేది ఎక్కువ అవుతుంది. 3 స్టార్ అయితే ఇంకా ఎక్కువ తిరిగేది అవుతుంది, కొంచెం సర్వీస్ ఎక్కువ చేయాలి. 4 స్టార్ అంటే ఇంకొంచెం చేయాలి. 5 స్టార్ అంటే ఇంకా పెద్దదవుతుంది సర్వీస్. టీం పెద్దదవుతుంది, సర్వీస్ కూడా చేసేది పెద్దదవుతుంది. సో ఇలాగా మనం తిరగాలి, ఖర్చుకు వెనకాడకుండా, పెట్రోల్ కి డీజిల్ కి మనం వెనకాడుకోకుండా తిరగాలి అంటే సంథింగ్ ఏదైనా కానీ వాళ్ళకి ఖర్చులకి ఫీల్డ్ ఎంకరేజ్మెంట్ బోనస్ అనేది ఇద్దామనే ఉద్దేశంతో కంపెనీ మీరు 1 స్టార్ అవ్వగానే నెక్స్ట్ మంత్ నుంచి నెలకి 2,000 రూపాయల ప్రకారం 3 నెలల పాటిస్తూ, 2 స్టార్ అయ్యారు నెలకి 5,000 రూపాయల ప్రకారం 3 months, 3 స్టార్ అయ్యారు నెలకి 10,000 రూపాయల ప్రకారం 3 months, 4 స్టార్ అయ్యారు నెలకి 25,000 రూపాయల ప్రకారం 3 months, 5 స్టార్ అయ్యారు నెలకి 50,000 రూపాయల ప్రకారం 3 months. 50,000 డియర్ లీడర్స్, 50,000. సో అటువంటి అద్భుతంగా మనకు అనేది ఫీల్డ్ ఎంకరేజ్మెంట్ బోనస్ అనేది మన కంపెనీ ఇస్తుంది. సో డియర్ లీడర్స్, మనకి ఏదైతే ఉన్నాయో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయంటే మనకు వచ్చేసి మనకి మినిమం 1,000 రూపీస్ విత్డ్రావల్ అనేది పెట్టుకోవాలి. మనకి 10% కంపెనీ అడ్మినిస్ట్రేషన్ చార్జెస్, తర్వాత వచ్చేసి 5% టీడీఎస్ అనేది మనకి డిడక్ట్ అవుతుంది. టీడీఎస్ మళ్ళీ క్లెయిమ్ చేసుకోవచ్చు, దాన్ని మళ్ళీ ఆడిటర్ ద్వారా క్లెయిమ్ చేసుకుంటే మనకు అది వచ్చేస్తుంది. సో ఇలాగా మనకు వచ్చేసి లెఫ్ట్ డైరెక్ట్, రైట్ డైరెక్ట్ కంపల్సరీ చేసుకోవాలి. అలా అద్భుతమైన మనకు బిజినెస్ అనేది మనకు అవకాశం అనేది ఇచ్చింది. ఈ బిజినెస్ ద్వారా డియర్ లీడర్స్ ఇంతవరకు చూసుకున్నట్లయితే ఇందాక చెప్పాను 50-60 మంది జీవితాలు ఆల్రెడీ మారిపోయింది జస్ట్ 1 year స్పాన్ లో. ఈ రాబోయే 2026వ సంవత్సరంలో కనీసం 500 మంది పైగా జీవితాలు మారబోతున్నాయి. 27కి తీసుకుంటే ఆ సంఖ్య వేలల్లోకి, 1,000 2,000 కాదు, 5,000 6,000 10,000లోకి అది వెళ్ళబోతుంది. అలా జీవితాలు మార్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే, నిజంగా మీకంటూ జెన్యూన్ డ్రీమ్స్ ఉంటే, నిజంగా మీరు మీ కుటుంబం కోసం ఎంతటి మనకి కష్టమైన చేసి అదనపు సమయం పనిచేసి, ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంతో పాటు వ్యాపారంతో పాటు అదనపు సమయం పనిచేసి అయినా సరే నా కోసం, నా కుటుంబం కోసం నేను పని చేయాలి, నేను ఒక డ్రీమ్స్ ఏవైతే చెప్పారో ఆ డ్రీమ్స్ నేను నా కుటుంబం కోసం నేను చేయాలి అని మీరు కానీ ఆలోచించి ఈ రోజే స్టెప్ వేసి ఈ రోజే స్టార్ట్ చేయగలిగితే డియర్ లీడర్స్, ఈ న్యూ ఇయర్ ద్వారా మీరు ఏం సాధించగలరంటే మీకు కావాల్సినంత అడిషనల్ ఇన్కమ్ సాధించగలరు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి వెళ్ళగలరు. ఏదైనా కొనుక్కోవాలనుకుంటే అది బంగారమా, వాచా, బట్టలు ఏదైనా సరే మీరు మీ భార్య కావచ్చు, గిఫ్ట్లు కావచ్చు, ఏదైనా కూడా బ్రహ్మాండంగా ఇవ్వగలుగుతారు. ఇక్కడ ఎవరు బాస్ అనేది లేరు, మీరు ఓన్ బిజినెస్, మీ బిజినెస్ కి మీరే బాస్. లీజర్ టైం ఉందనుకోండి, ఆ లీజర్ టైం అద్భుతంగా మీరు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారా, న్యూ యంగ్ యూనివర్సిటీ జూమ్ ప్రతి రోజు ఉదయం 6:50 న్యూ యంగ్ యూనివర్సిటీ జూమ్ ద్వారా అద్భుతమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ మీకు జరుగుతుంది. ఎస్, మీరు ఎవరికైనా హెల్ప్ చేసి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు బాగుపడడానికి మీరు హెల్ప్ చేయాలనే మనసు ఉందా, ఖచ్చితంగా ఇక్కడ మీరు హెల్ప్ చేయొచ్చు. అండ్ కొత్త వాళ్ళని మీరు కలుసుకుంటారు, కొత్త పరిచయాలు పెరుగుతాయి. అండ్ ఇక్కడ వచ్చే ఆదాయం ద్వారా మీకు చాలనంత ఉంచుకుని చారిటీ కూడా మీకు చేసే అవకాశం ఉంది. అంటే రికగ్నిషన్ అంటారా, అద్భుతం, నా భూతో నా భవిష్యత్ అనే రేంజ్ లో మనకు వచ్చేసి రికగ్నిషన్ అనేది ఉండబోతుంది. అండ్ ప్రపంచవ్యాప్తంగా ట్రావెల్ చేయడానికి మనకు చాలా 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 అద్భుతమైన మనకు వచ్చేసి మనకు అవకాశం అనేది దొరుకుతుంది డియర్ లీడర్స్. ఇది ఓవరాల్ గా మనకు వచ్చేసి అద్భుతమైన మనకు ఈ డ్రీమ్స్ తీర్చుకోవడానికి వచ్చిన ఈ అవకాశం. సో నేను అది మీలాగే ఈ రోజు మీరు ఎలాగైతే తొలిసారి వచ్చి మీరు బిజినెస్ అనేది మీరు వింటున్నారో, అదే విధంగా నేను కూడా ఈ బిజినెస్ లోకి కొత్తవాడిని ఒక రోజు. సో అలా నేను కూడా విన్నాను, నాకు నచ్చింది బిజినెస్, నచ్చిన రోజే డెసిషన్ తీసుకుని నేను స్టార్ట్ చేసి మనకు వచ్చేసి ఎవరైతే నాకు ఈ బిజినెస్ లోకి నాకు ఆహ్వానించారో, నా బిజినెస్ ని ఈ దారి చూపించారో, నాకు గాడ్ ఫాదర్ లాగా వెనకుండి నన్ను ముందుకు నడిపించారో శ్రీ లయన్ ప్రసాద్ గారికి నేను సర్వదా కృతజ్ఞుడై ఉంటాను. మరి ఈ బిజినెస్ ద్వారా గత సంవత్సర కాలంలో ఇక్కడ చూపిస్తున్న వాటిలో చాలా వాటిని నేను ఆల్రెడీ సాధించేశాను డియర్ లీడర్స్. కొత్త వాళ్ళతో అడిషనల్ ఇన్కమ్ వస్తుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఆల్రెడీ
ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో ఉన్నాను. ఇది ఓన్ బిజినెస్, ఎవరు బాస్ లేరు నాకు. నా మంచి కోరే, నా శ్రేయోభిలాషి, నా గురువు, నా గాడ్ ఫాదర్ శ్రీ లయన్ ప్రసాద్ గారు తప్ప ఎవరు బాస్ లేరు. అండ్ లీజర్ టైం అనేది బ్రహ్మాండంగా పేర్చుకుంటారు. రికగ్నిషన్ అంటారా, అబ్బో రికగ్నిషన్ అయితే మనం చెప్పనక్కర్లేదు. సో అలాగా మనకు వచ్చేసి చాలా 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 అద్భుతంగా ఆల్రెడీ విత్ ఇన్ జస్ట్ స్పాన్ ఆఫ్ 15 months లోనే నేను చేయగలిగాను. డియర్ లీడర్స్, నేను కూడా మీలాంటి సాధారణమైన, అత్యంత సాధారణమైన మనిషిని. మీలాగా నేను కూడా ఒక రోజు విన్నవాడిని. ఈ రోజు నేను ఈ బిజినెస్ ని మనస్ఫూర్తిగా, మనం అదే రోజు డెసిషన్ తీసుకుని స్టార్ట్ చేసి మనస్ఫూర్తిగా చేయడం ద్వారా ఇక్కడ ఉన్నవన్నీ నేను సాధించగలిగానంటే, ఇక్కడ ఉన్న మీరు ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా సాధించగలుగుతారు. ఇవన్నీ కూడా సాధించి మీ జీవితంలో, మీ కుటుంబంలో ఆనందాలని వెల్లివిరిసేలా మీరు చేయగలుగుతారు. మీ అందరికీ స్వాగతం తెలుపుకుంటూ మీరందరూ కూడా ఈ బిజినెస్ లో వచ్చి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, మరి కుటుంబాల్లో ఆనందాలు, కనక వర్షం, ధన వర్షం వెళ్లి విరియాలని, కురవాలని కోరుకుంటూ నేను ఈ సెషన్ ఇక్కడితో ముగిస్తున్నాను.